గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఆఫ్టర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విచారణకు హాజరైన విజయ్ పాల్, ముందస్తు బెయిల్కు కోర్టు నిరాకరణ. హైదరాబాద్ వివేక్ నగర్లో అగ్ని ప్రమాదం, బైక్ బ్యాటరీ పేలి చెలరేగిన మంటలు. నిర్మల్ ఇథనాల్ ఫ్యాక్టరీకి నిరసన సెగ, ఆర్టీఓను నిర్బంధించిన స్థానికులు. విశాఖలో ఏసీబీ అధికారుల సోదాలు, జీవీఎంసీ అధికారి ఇంట్లో తనిఖీలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో కీలక తాజాగా విజయపాల్కు ముందస్తు బెయిల్. విచారణకు హాజరైన విజయపాల్. రఘురామకృష్ణరాజు వేధింపుల కేసులో కీలకంగా విజయపాల్. ఏపీలో కీలకంగా మారిన విజయపాల్ అరెస్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో కీలక అరెస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే సోషల్ మీడియా అరెస్టులు కొనసాగుతుండగా తాజాగా రఘురామకృష్ణరాజు వేధింపుల కేసులో కీలక అధికారిగా ఉన్న విజయపాల్ అరెస్ట్ అయ్యారు. అతడి అరెస్ట్ ఏపీలో రాజకీయంగా సంచలనం రేపింది. సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ను మంగళవారం విచారణ చేపట్టిన పోలీసులు సాయంత్రం పూట అరెస్ట్ చేశారు. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గతంలో ఎంపీగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఓ కేసులో అరెస్ట్ అయి కస్టోడియల్ విచారణ కేసులో తీవ్ర వేధింపులకు గురయ్యారు. సిఐడి అదనపు ఎస్పీగా విజయపాల్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి విజయపాల్ను పోలీసులు విచారణ చేపట్టి తుదికి అరెస్ట్ చేశారు. కస్టోడియల్ హింస కేసులో తనకు ముందస్తు బెయిల్ కోరగా సుప్రీంకోర్టు అతడి పిటిషన్ను కొట్టివేసిన నేపథ్యంలో విజయపాల్ అరెస్ట్ జరిగింది. ఐదేళ్ల కిందట గుంటూరు ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరపున రఘురామకృష్ణరాజు గెలిచి తిరుగుబాటు చేశారు. నాడు పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2021లో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం హైదరాబాద్లోని రఘురామకృష్ణరాజు నివాసం నుంచి అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి తన హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకు రఘురామకృష్ణరాజు తీవ్ర గాయాలు కనిపించాయి. ఆయన నడవలేని పరిస్థితిలో కనిపించారు.
ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గతంలో ఎంపీగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఓ కేసులో అరెస్ట్ అయి కస్టోడియల్ విచారణ కేసులో తీవ్ర వేధింపులకు గురయ్యారు. సిఐడి అదనపు ఎస్పీగా విజయపాల్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి విజయపాల్ను పోలీసులు విచారణ చేపట్టి తుదికి అరెస్ట్ చేశారు. కస్టోడియల్ హింస కేసులో తనకు ముందస్తు బెయిల్ కోరగా సుప్రీంకోర్టు అతడి పిటిషన్ను కొట్టివేసిన నేపథ్యంలో విజయపాల్ అరెస్ట్ జరిగింది. ఐదేళ్ల కిందట గుంటూరు ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరపున రఘురామకృష్ణరాజు గెలిచి తిరుగుబాటు చేశారు. నాడు పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2021లో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం హైదరాబాద్లోని రఘురామకృష్ణరాజు నివాసం నుంచి అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై 3rd డిగ్రీ ప్రయోగించి తన హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకు రఘురామకృష్ణరాజు తీవ్ర గాయాలుగా కనిపించాయి. ఆయన నడవలేని పరిస్థితిలో కనిపించారు. ఖమ్మం జిల్లా మినహోలు కట్టులేరు బ్రిడ్జ్ వద్ద 7 క్వింటాల బియ్యాన్ని స్థానికులు గుర్తించారు. బ్రిడ్జి కింద ఉన్న ఏటిలో అక్రమంగా నిల్వ ఉంచిన ఈ రేషన్ బియ్యం వృధాగా నీటిపాలు అయిందని స్థానికులు తెలిపారు. తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతానికి ప్రతిరోజు ఆటోలపై టీవీఎస్ వెహికల్స్ పైన అక్రమ రేషన్ బియ్యం తరలిస్తూ ఉంటారు. ఇటువంటి వారిపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు, పోలీస్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నూజివీడు అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కొలుసు పార్థసారథిపై బురద జల్లేందుకు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అసత్య ప్రచారాలు చేస్తున్నారని నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు ఆరోపించారు. 2014లో నూజివీడు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటేశ్వరరావును పార్టీ అధిష్టానం ప్రకటించిందని చెప్పారు. ఆయన గెలుపు కోసం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ పనిచేశారని శ్రీనివాసరావు గుర్తు చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో సీటు కేటాయించకపోవటం కారణంగా మాజీ ఎమ్మెల్యే చేసే అసత్య ప్రచారాలు సరికాదని శ్రీనివాసరావు తెలిపారు. మన మంత్రి గారు పార్థసారథి గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ఈ నూజివీడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని రాత్రిపగలు కష్టపడతా ఉంటే మేము కూడా గ్రామం తరపున వాళ్ళతో పాటు కొంతన్నా పోటీ పడాలని మా గ్రామాలను కూడా రైతులందరూ సందాలు వేసుకుని, గ్రామస్తులు సందాలు వేసుకుని గ్రామాలని సుమారు 3-4 రోజుల నుంచి రాష్ట్రంలో ఏ గ్రామంలో జరగని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు రావుచర్ల గ్రామాల్లో జరుగుతున్నాయి. రావుచర్ల, పాత రావుచర్ల, 2 రావుచర్ల కూడా రైతులను మోటివేట్ చేశాం, ప్రజలను మోటివేట్ చేశాం.
ఈ గ్రామాన్ని మన కాళ్ళ మీద మన శక్తితో స్వయశక్తితో మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని 40-50 సంవత్సరాలు ఉన్నటువంటి నివాస యోగ్యానికి పనికిరానటువంటి భూముల్ని, బీడు భూముల్ని, రైతులకి బళ్ళు కూడా వెళ్ళలేనటువంటి దారుల్ని అభివృద్ధి చేసుకుంటూ రైతులకు ఉపయోగపడుతూ రైతు కూలీలకి అట్లాగే సామాన్య ప్రజలకి అందరూ కూడా ఉపయోగపడుతూ గత సుమారు 3-4 నెలల నుంచి గ్రామాలని మేము కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అట్లాగే శారద గారితో పాటు కొంత మేము కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం గ్రామాల అభివృద్ధి కోసం. కానీ ఏమీ పట్టకుండా ఒక సొంత పార్టీలో ఉండి సొంత పార్టీ మీద బురద చల్లటం అనేది చాలా బాధాకరమైన విషయం. మీరు గ్రామాలు రండి, ఎస్ గ్రామంలో పబ్లిక్ని తీసుకోండి, మీడియా మిత్రులు తీసుకురండి. ఎక్కడైనా ఇలాంటి అవినీతి జరిగితే నువ్వు పార్టీ అధిష్టానం తెలియజేయాలి, రాష్ట్ర పార్టీ తెలియజేయాలి. కానీ మేము కూడా మీతో పాటు ఉంటాం. ఈరోజు 6 సార్లు పోటీ చేసినటువంటి నువ్వు ఒకే ఒకసారి భగవంతుడు కూడా అన్యాయం చేయకూడదు కాబట్టి ఆయన నిన్ను 1000 ఓట్లతో ఒకసారి గెలిపించాడు 2004లోను గన్నవరం నియోజకవర్గంలో. ఏదైతే నువ్వు 2004 గన్నవరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గెలిచి అక్రమ మైనింగ్ అలవాటు పడ్డావు. నువ్వు గన్నవరం నియోజకవర్గంలో 2004 నుంచి 2014 వరకు కూడా పార్టీని, కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని అక్రమ మైనింగ్ అలవాటు పడ్డా నువ్వు. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫు సీట్ ఇస్తే ఇలాంటి వ్యక్తి పార్టీ సీట్ ఇచ్చిందని మా ముఖాన్ని జనం చాలా ఘోరంగా మాట్లాడారు. కానీ అన్నిటినీ నేను దిగమింగుకుని పార్టీ కోసం ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆధారాలతో గ్రేటర్ విశాఖ జోన్ 2 కమిషనర్ సింహాచలం ఇళ్లలో మంగళవారం ఏసీపీ అధికారులు సోదాలు చేశారు. ఏసీపీ అధికారులు 6 బృందాలుగా ఏర్పడి విశాఖలోని నివాసం, శ్రీకాకుళం, హైదరాబాద్ ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లలో 6 చోట్ల సోదాలు చేశారు. జీవీఎంసీ జోన్ 5 గాజువాక ప్రాంతాల్లో జోనల్ కమిషనర్గా విధులు నిర్వహించినప్పుడు సింహాచలంపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. భవన నిర్మాణాలకు అనుమతులు, ఇంటి పనులు తదితర విషయాల్లో వైకాపా నాయకులతో అంటకాగి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. విశాఖలో ఒక ప్లాటు, 4 ఇంటి స్థలాలు, విజయవాడలో ఒక ఇల్లు, శ్రీకాకుళం జిల్లా కేశవరావుపేట, కొత్తపేట, కింతలి గ్రామాల్లో 4.60 హెక్టార్ల వ్యవసాయ భూమి, 13 ఇంటి స్థలాలు, 10 లక్షల విలువ చేసే కారు, బంగారు ఆభరణాలున్నాయని అధికారులు తెలిపారు. సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు తెలిసిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 25 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గారి ఆదేశాల మేరకు మన విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 2లో జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న పొందూరు సింహాచలం గారు తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే బలమైన ఆధారాలతో వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. గౌరవ ఏసీబీ కోర్టు జడ్జి గారి తాలూకా అనుమతితో ఈరోజు సుమారు 6 ప్రదేశాలలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించిన ఆస్తులు ముఖ్యంగా మనకు తెలిసినవి ఏంటంటే విశాఖపట్నంలో ఒక ఫ్లాటు, అలాగే 4 హౌస్ సైట్లు, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 13 హౌస్ సైట్లు, తర్వాత విజయవాడలో ఒక హౌస్ సైటు, తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4.5 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే ఒక బ్రెజా కారు, తర్వాత బంగారు ఆభరణాలు, ఇవి కూడా మా సోదాల్లో బయటకి వచ్చాయి. అయితే ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తాము. ఇంతవరకు కూడా విశాఖపట్నంలో 2 చోట్ల, శ్రీకాకుళంలో 3 చోట్ల, హైదరాబాద్లో 1 చోట కూడా సోదాలు నిర్వహించాము. సార్, విశాఖపట్నంలో సుమారు ఎంత, ఈ ఆస్తి మొత్తం ఎంత ఉండొచ్చు? ఇంకా పూర్తిగా మీకు తెలియజేస్తాము. అది కొద్దిగా టైం పడుతుందండి. బట్ ఇంతవరకు ఈ ప్రాపర్టీస్ వరకు మనం చెప్పగలిగాము. మొత్తం ఆదాయం ఎంత సార్ టోటల్గా మొత్తం ప్రాపర్టీస్? చెప్తామండి. మొత్తం అవన్నీ కూడా ఫిగర్స్ అన్నీ కూడా ఈరోజు రాత్రికి టోటల్గా మనం తెలియజేస్తాము. బట్ ఆదాయానికి మించి చాలా ఎక్కువగా ఆస్తులు సంపాదించారు. హైదరాబాద్ నేను బయటపడ్డాను. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విహెచ్పిఎస్ వ్యవస్థాపక 18వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు.
2007లో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నుంచే మా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉద్యమం ప్రారంభమైంది. మందకృష్ణ మాదిగ వికలాంగుల పోరాటాలతో 200 రూపాయలు ఉన్న పెన్షన్ ఇప్పుడు దాదాపు 6,000 రూపాయలు అందుకుంటున్నారు. టీడీపీ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని హామీ ఇచ్చారు. ఆయన గెలిచిన మొదటి నెల నుంచే ఇచ్చిన హామీ నెరవేర్చుకొని వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్నారు. మందకృష్ణ మాదిగ ఏ ఉద్యమాన్ని పట్టుకున్నా కడవరకు నడిపించే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు అన్నారు. మందకృష్ణ మాదిగ అన్న స్థాపించిన 2007లో వికలాంగుల పోరాట సమితి రోజండి ఈ రోజున మా వికలాంగుల సోదరి మండలి కలిపి కనీసం ఒక 150 మంది వరకు వచ్చారండి. ఎందుకు వచ్చారంటే మాది వికలాంగుల దినోత్సవం కాబట్టి ఈరోజు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికీ బాధ్యత ఉంది కాబట్టి వచ్చారండి. మాకు ముందుగా ఒక మనవండి, మాకు ఈరోజు 3,000 పెన్షన్ నుంచి 6,000 పెన్షన్ తీసుకెళ్లి ఘనత ఎవరైనా ఉన్నారంటే ఆయన మందకృష్ణ మాదిగ అన్నగారు ఏంటంటే ఈరోజు ఉద్యమాలు చేసి అందరికీ న్యాయం చేసి అన్ని కులాలకు కూడా న్యాయం జరుగుతుందండి. కావున మీ వీడియో ద్వారా మాకు అందరికీ కూడా న్యాయం చెప్పి పెద్దల దగ్గర తీసుకెళ్ళి మాకు న్యాయం చేకూరితే చెప్తారండి. గతంలో కూడా మేము ఇల్లుకి పెట్టామండి కలెక్టర్ ఆఫీస్లోను. కొంతమందికి ఇల్లులు వచ్చాయండి, వెరిఫికేషన్కి వెళ్ళారండి, కొంతమందికి వెరిఫికేషన్కి వెళ్ళలేదండి. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బస్సులోని వికలాంగులు కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. వికలాంగులు సీట్లు లేవండి, వికలాంగులు కొట్టడం చేయడం కూడా చేస్తున్నారండి. మీ వీడియో ద్వారా కూడా మన కలెక్టర్ గారికి మన సీఎం దృష్టి గారికి తీసుకెళ్తారని మరీ కోల్చానండి. దాంతోపాటు నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిరసనగా దిలావర్పూర్ గుండంపల్లి గ్రామస్తులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. అక్కడికి వెళ్లిన ఆర్టీఓ రత్న కళ్యాణిని చుట్టుముట్టారు, వాహనంతో సహా నిర్బంధించారు. ఈ క్రమంలో ఆర్టీఓను వదిలి పెట్టాలని ఎస్పీ జానకి షర్మిల పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. రాత్రి అయినా కూడా ఆందోళన కొనసాగడంతో ప్రత్యేక బలగాలను తెప్పించారు. ఆర్టీఓను సురక్షితంగా ఆందోళనకారులు నిర్బంధం నుంచి విడిపించి జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ప్రజలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఆర్టీఓ వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ డ్రగ్స్ డిస్పోజబుల్ కమిటీ ఆధ్వర్యంలో 521 కిలోల గంజాయి దహనం చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా 2021 సంవత్సరం నుంచి వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన 64 కేసుల్లో నిందితుల నుంచి సీజ్ చేసిన గంజాయిని కాల్చేశారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలు సేవించినా, విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్గా ఇతర సభ్యులతో పాటు ఆఫీసర్స్ అందరూ కలిసి 2021 నుంచి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా యాంటీ గాంజా క్యాంపెయిన్లో భాగంగా చాలా కేసులు నమోదు చేయబడ్డాయి. ఆ కేసులలో ఇంత గాంజాను పట్టుకోవడం జరిగింది. ఈ గాంజానంతా అన్ని కేసుల్లో ఉన్న గాంజానంతా కోర్టు పర్మిషన్ తీసుకొని ఈరోజు దాన్ని డిస్పోజల్ కమిటీ డిస్పోజల్ కోసము నిర్ణయించింది. దీంట్లో టోటల్గా 64 కేసులలో టోటల్గా గాంజాయి 521 కేజీలో 544 గ్రాములు. ఈ మొత్తం ఇప్పుడు కనబడుతుందంతా 521 కేజీలు ప్లస్ 524 గ్రాములు మొత్తం. సో 64 కేసుల్లో ఈ మొత్తం ఇంత గాంజాయిని పట్టుకోవడం జరిగింది. దీని వాల్యూ మార్కెట్ వాల్యూలో 1,30,38,30,38,000. సో ఇది ప్రొసీజర్ ప్రకారము ఎన్డీపీఎస్ యాక్ట్ యొక్క ప్రొసీజర్ ప్రకారము ఈరోజు ఒక కమిటీ కూర్చొని కమిటీ చైర్మన్గా సిపి రామగుండం అండ్ అదర్ ఆఫీసర్స్ చూసుకొని ఈరోజు దీన్ని డిస్పోజల్ చేయాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో భాగంగా ఇవన్నీ ఈరోజు మొత్తము కేసు ప్రాపర్టీ ప్రకారంగా ఎంతెంత ఉంది దాని ప్రకారం.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.